వాక్య విషయంలో నాకైతే తెలియదు ప్రభా, లేక పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వే తోడుగా ఉండాలని మా ప్రభువు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ వద్దతో కాచుండగా ప్రభువు దూత వారిని వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడ ఆ దేశంలో అంటే అక్కడ కొందరు గొర్రెల కాపరులు అంటే పొలాల్లో ఉండొచ్చు, లేకపోతే అడవిలో ఉండొచ్చు, కానీ ఆ యొక్క గొర్రెల కాపరులు, గొర్రెలు అంటే కాచుకునేవారు, అంటే గొర్రెలు కాచుకునే యజమాని చాలా రకాలుగా గొర్రెలు కాచుకుంటాడు. అంటే తనకిచ్చినటువంటి గొర్రెలో ఒక గొర్రె కూడా తప్పిపోకూడదు. అలాంటి తప్పిపోతే ఆ యొక్క యజమాని చాలా బాధపడతారు. కాబట్టి అలాంటి గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ వద్దను కాచుండగా ప్రభువు దూత వారి వచ్చి నిలిచెను. అక్కడ ప్రభు మహిమ ప్రకాశించట, అంటే ఆ ప్రభు మహిమను ఆ ప్రకాశంతాలను చూస్తున్నారు. అంటే ఎస్ఐ అనే ప్రవక్త అద్భుతమైన రీతిలో ఆ యొక్క దేవాలయంలో వెలుగులు సెలవుల మధ్య దేవుని యొక్క ఆరాధన ఎస్ఐ అనే ప్రవక్త యేసు ప్రభు దర్శనం చూసినప్పుడు, యేసు ప్రభు యొక్క ఆ యొక్క మహిమను చూసినప్పుడు, అయ్యో పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి కాలంలో చెప్పినటువంటి మహోన్నతుడు ఆయన దర్శనము ఆయన చూస్తున్నాడు. ఎస్ఐ అంటే ఆ యొక్క 3000 సంవత్సరాల కిందట ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు. ఏ దర్శనము? పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి కాలంలో చెప్పినటువంటి ఆ మహోన్నతుడు ఈయన ఈ లోకానికి రాబోతున్నాడు. అంటే 3000 సంవత్సరాల కిందట ఎంతో మంది ప్రవక్తలు ఎంతో ప్రవచనాలు ప్రవచిస్తున్నారు. ఎందుకు ప్రవచిస్తున్నారు? అనేకమైనటువంటి చెరసాలలో ఉంటున్నారు, అనేకమంది దయ్యాలతో ఉంటున్నారు, అనేక మంది భూతాలతో ఉంటున్నారు, అనేక మంది చెరసాలలో ఉంటున్నటువంటి వాళ్ళు విడుదల చేయడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెరసాలలో ఉన్న వారిని పాపులను రక్షించడానికి లోక రక్షకుడుగా లోకానికి పుట్టినాడు. ఆయనే నిజమైన వెలుగు. హల్లెలూయా. జలంలో పైన ఆత్మ అల్లాడుతుంది అన్నప్పుడు ఆ అల్లాడుతున్న ఆత్మ దేవుని యేసు ప్రభు. కాబట్టి ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్దనే ఉండెను, ఆ వాక్యము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. వాక్యము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ప్రకాశించలేదు, చీకటిలో ప్రకాశించలేదు, కానీ ఆ వెలుగు యేసు ప్రభు వెలుగు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు వచ్చినాడు లోకానికి? మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నీ నా పాపం నిమిత్తము ఆయన లోకానికి మహిమ రూపుడై వచ్చాడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా చెప్తున్నాడు, ఆయన మహిమ ప్రకాశవంతంగా ఉంటుంది, ఆయన తేజస్సు ప్రకాశవంతంగా ఉంటుంది. గొల్లలు భయపడారు. హల్లెలూయా. ఎవరు భయపడారు? గొల్లలు భయపడారు. ఎందుకు భయపడారు? ఎప్పుడూ చూడని వింత, ఎప్పుడూ చూడనటువంటి ఆ యొక్క నక్షత్రం, ఎప్పుడూ చూడనటువంటి ఆ మహిమ ఆ గొల్లలు చూశారు. అద్భుతం. ఆ గొల్లలు చూశారు. ఆ గొల్లలు చూసి భయాక్రాంతులయ్యారు. అయ్యో ఏమో చనిపోతున్నావా, లేకపోతే ఏదో వింత నాకు కనపడుతుంది అంటే భయాక్రాంతులయ్యారు. హల్లెలూయా. అప్పుడు అద్భుతం ఉంటుంది, భయపడవచ్చండి. హల్లెలూయా. భయపడవద్దు. ఎందుకు భయపడుతున్నారు? బ్రతుకుల్లో భయం ఉంటుంది మనుషులు, కానీ దేవుని దగ్గర భయపడరు. కాబట్టి ఆ ప్రభు దూత వారికి వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తున్న వారు భయపడి అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరి కలగబోవు మహా